హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనము ఇంటింటి రామాయణం సీరియల్ జూన్ 10వ తేదీ నుంచి 8:30కి మనకు వస్తుంది కదా. ఆ సీరియల్ ఎలా ఉండబోతుంది, ఆ ప్రోమోలో మనకేం చూపించారు అనేసి మనము ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. నాలాంటి జెన్యున్ కంటెంట్ కావాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను రోజు 10-11 లోపల మీకు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ 8:30కి సీరియల్ వస్తే మీకు ఎలా ఉంటుంది సీరియల్ ఏమనేసి మీకు టీవీ కన్నా ముందే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అలాగే రేపు ఏం జరుగుతుందో కూడా అనాలిసిస్ చేసి మీకు చెప్తా ఉంటాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇంటింటి రామాయణం అనేసి పేరు పెట్టారు కదా. ఇంటింటి రామాయణం అంటే రామాయణం లాగా ఉంటుంది. ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక వదిన, ఆ విధంగా ఉంటుందని నేను అనుకుంటాను. యాక్చువల్గా ప్రోమోలో కూడా అదే ఉంది. కానీ సీరియల్ ఎలా ఉంటుందంటే, నేను ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక ఇంట్రడక్షన్, ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో బ్రహ్మముడి లాగా ఉంటుంది అనుకోండి. పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. పెద్ద ఫ్యామిలీలో కొంచెం ఒక హీరో, ఒక హీరోయిన్, అంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. బ్రహ్మముడిలో పెళ్ళి కాలేదు. ఈ దీంట్లో ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఒక పాప కూడా ఉందని మనకు చూపించారు. ఆ పాప ఉంటే ఆ పాపని తోసేస్తుంది, ముగ్గు పైన పడిపోవడం, ఆ ముగ్గు ఎలా చెదిరిపోయింది, మీ ఫ్యామిలీని కూడా అదా చెదరగొట్టడం అనేది అదంతా చూస్తా అంటే ఏదో కొత్తగా ఉండేటుంది సీరియల్. ఎందుకంటే 8:30 అనే టైము చాలా ప్రైమ్ టైం అసలు. ఎందుకంటే 8:30లో వచ్చిన సీరియల్ అంతా పీక్ స్టేజ్లో ఉన్నాయి. అసలు ముందు తీసుకున్నామంటే చక్రవాకం కానీ, మొగల్ రేకులు కానీ, మళ్ళీ మనకి ఎండమామలు కానీ, అప్పుడు చాలా శాంతి నివాసం కానీ, ఇలాంటి సీరియల్ అన్నీ 8:30కి వచ్చేటివి. 8:30కి వచ్చినాయంటే అర్థం చేసుకోండి ఆ సీరియల్ ఎంత గ్రిప్ ఉంటే అంత. యాక్చువల్ నిన్ను కోరి కూడా వస్తుంది. నిన్ను కోరి 12:30కి వేశారు. ఇంచుమించు ఒక వారంలోనే డిఫరెన్స్లో ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఈ సీరియల్ ఎంత బాగుంటుంది అనేసి అనాలిసిస్ చేసి వాళ్ళు చెప్తా ఉంటారు. దానికోసం అనేసి ఇంకా సీరియల్ గురించి వెళ్ళిపోయినామంటే నాకు తెలిసి ఒక 10 మంది ఉంటారు. ఒకే ఇంట్లో 10 మంది ఉంటారు. దానికి అగైనెస్ట్గా ఆఫీసు ఏదో కార్పొరేషన్కి సంబంధించి, కార్పొరేట్ అంటే ఆఫీస్లో ఏదో టెన్షన్స్ ఆ విధంగా ఉంటుందని అనుకుంటా ఉన్నాను. నేను నా అనాలిసిస్ చేసి చెప్తాను. అందుకోసం అనేసి మీకు రేపు సీరియల్ రాగానే నేను 10వ తేదీ మీకు అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఎలా ఉంటుందని మీకు హింట్ ఇస్తాను. ఆ సీరియల్ ఒక ఫ్యామిలీ అనేది 10 మెంబర్లు, అన్నయ్య, రామాయణం అని చెప్పేసి అన్నారు. రామాయణం లాగానే ఉంటుంది. దాంట్లో ఒక బామ్మగారు ఉంటారు, ఒక తాతగారు ఉంటారు, ఆ విధంగా చాలామంది ఉంటారు. చూద్దాం ఏమైనా జరగచ్చు. అది ఇప్పుడు మనకు సీరియల్ గురించి నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూస్ వస్తూ ఉంటాయి, జెన్యున్ కంటెంట్ వస్తూ ఉంటుంది. రేపు ఏం జరుగుతుందో కూడా మీకు ముందు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసినారంటే చాలా మందికి పోతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా సీరియల్ ఇష్టమైతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేశారంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను నాకు కొంచెం బూస్ట్ వస్తుంది. అప్పుడు నేను ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి మీకు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని సీరియల్ గురించి మొత్తం చెప్తాను. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. థ్యాంక్ యూ. సైనింగ్.